ఈ పార్టీని తిట్టడము జనరల్ గా మనం చూస్తుంటాము. కానీ ఇలాంటి సెషన్ కాంశీరామ్ గారి ముందుకు తీసుకెళ్తే ఈ రోజున జనసేన అణగారిన వర్గాల్లోని యానాదులకి తుపాకులు మునమ్మ గారికి మనం టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పోటీ చేయించాం. ఏ ఒక్క పార్టీ కూడా ధైర్యం చేయలేదు. ఈ రోజున సుధాకర్ లాంటి బలమైన నాయకులు కావాలి జనసేన పార్టీకి. వీళ్ళు నాకు నచ్చింది 45 రూపాయలు కూలీ కోసం ప్రారంభించిన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి, కొంత డబ్బు తీసుకెళ్లి ఒక స్కూల్లో చదువుకుంటా ఉంటే పిల్లలకి రాయడానికి పెన్షన్ లేక బండల మీద రాస్తా ఉంటే డబ్బులు ఇస్తా ఉంటే లోకల్ ఎమ్మెల్యే గారు ఒప్పుకోలేదు చెప్పి తిరిగి పంపించేసి ఒక మంచి పని చేయడానికి కూడా రాజకీయ నేతలు అడ్డం పడతారంటే పట్టుదలతో వచ్చారు సుధాకర్ గారు. పట్టుదలతో వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము ఒకటే చెప్పాం, మీరు అప్లికేషన్ పెట్టండి, యాస్పిరెంట్ గా రండి. జనరల్ బాడీకి చెప్పాం. మొత్తం జనరల్ బాడీ కూడా ఈ రోజున అందరితో కూర్చొని వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుంది. సానుకూలంగా స్పందిస్తున్న జనరల్ బాడీ అని ఆయననే మన కావలికి అభ్యర్థి అవుతారని గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు బలంగా రాజకీయాల్లోకి రావాలి. ఒడ్డెర కులానికి చెందిన వ్యక్తి. ఎందుకంటే ఒడ్డెర కులస్తున్న కష్టం నాకు తెలుసు. రాళ్లు కొట్టి 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 కండలు కరిగించి అందరి ఇల్లు కడతారు, కానీ వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కుటుంబం నుంచి వచ్చి కానీ చూడండి ఆయన గొప్పతనం. స్కూల్లో బెంచీలకి తన ఒడ్డెర కులస్తుల ఖాతాను అంట. బడుగు బలహీన వర్గాల వారికి, ఉన్నత వర్గాల పిల్లల చదువులు, పేదలకి పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకి వారికి బెంచులు లేవంటే వారికి 25 లక్షలు విరాళంగా ప్రకటించిన మంచి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సుధాకర్ గారు. అలాంటి వ్యక్తి నేను ఎందుకు ఒక కుటుంబం నుంచి వెతుక్కోవచ్చు, ఒక బాగా పలుకుబడిన కుటుంబం నుంచి వెతుక్కోవచ్చు. నెల్లూరు జిల్లా రాజకీయం మారాలి, నెల్లూరు జిల్లా కుటుంబ పాలనలు మారాలి. నెల్లూరు జిల్లాలో ప్రజలు నలిగిపోతా ఉన్నారు, అభివృద్ధి కొందరికే ఉంటా ఉంది. అలాగే మన కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు మన మత్స్యకారులకి సంబంధించిన ఫిషింగ్ హార్బర్ తీసేస్తే ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి మన చువ్వలదిన్నె గ్రామంలో ఫిషింగ్ హార్బర్ రావాలని మన మత్స్యకారులందరూ కోరుకుంటుంటే ఈ రోజుకి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నేను మీకు చెప్తున్నాను, మత్స్యకారులకి, అగ్నికుల క్షత్రియులకి, వాడ బలిజలకి నేను అండగా ఉంటాను. బీసీ వర్గాలకి అండగా ఉంటాను. నాకు అన్ని కులాల్లోని పేదలకి అండగా ఉండాలనే మన ఆకాంక్ష, మన ఆశయం. అలాగే సరికొత్త యువతకి స్థానం లేదు, అభివృద్ధి లేదు, వలసలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజుకి సోమశిల ప్రాజెక్టు నుండి మన జిల్లాల నుంచి వెళ్తున్నాయి, కానీ మన సాగునీటికి కానీ మన తాగునీటికి కానీ మన కావలి నియోజకవర్గంలో నీళ్లులే. మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒకళ్ళేమో ఒక ఎమ్మెల్యే బెంగళూరుకి వెళ్ళి పనులు చేసుకుంటారు, ఇంకొకళ్ళేమో కబ్జాల్లో బిజీగా ఉన్నారు. మనం మాట్లాడదాం, మన సుధాకర్ గారి చేత మాట్లాడిద్దాం, మన సుధాకర్ గారి చేత న్యాయం చేయిద్దాం, అండగా ఉందాం. తమ్ముల నాయకుడు సుధాకర్ గారు, గుండె దిట్టి ఉన్న నాయకుడు. అలాంటి నాయకులు ప్రతి చోట నుంచి నాకు జనసేనకి కావాలి. అలాంటి నాయకులు వస్తే నేను భుజాల మీద తీసుకెళ్లే పరిస్థితి, మిమ్మల్ని చట్టసభలో తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కానీ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు. అలాగే దానికి ఇచ్చేసామని నిధులు చెప్తా ఉన్నారు. నిజంగా మన ప్రధానమంత్రి గారు వచ్చి వైజాగ్ కి మనకి రైల్వే జోన్ ప్రకటించినప్పుడు
అసలు మీరు ఇంత ఆలస్యం చేయాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులకి. మీరు ఇవ్వాలనుకుంటే ఎప్పుడో కానీ 4 సంవత్సరాల క్రితం ఇచ్చినట్టే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే వాళ్ళం. కానీ మీరు ఎలక్షన్ టైంలో తీసి ఇవ్వడం వల్ల మాకు నిజంగా నమ్మకం పోయింది. ముస్లింల వర్గంలో కూడా విపరీతమైన పేదరికం ఉంది. మన దూదేకుల కులం నుంచి కానీ మిగతా ముస్లిం కులాల నుంచి కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఉన్న కుటుంబాలన్నీ ముస్లిం కులస్తుల్ని ముస్లిం మతస్థుల్ని కానీ ఎంతసేపు ఓట్ బ్యాంక్ గా వాడుకొని వదిలేస్తా ఉన్నారు. నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, జనసేన పార్టీ ముస్లింల అభ్యున్నతికి ముస్లింల అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం. మేము మీకు ఎందుకంటే నాకు ముస్లిం ఆడపడుచులు ఇస్తున్న ఆదరణ కానీ రాయలసీమలో కానీ చూస్తూ ఉంటే వీరిని ఎంత అడ్డగోలుగా దోపిడీ చేశారు ఒక్కొక్క రాజకీయ కుటుంబాలను నాకు చాలా ఆవేదన కలుగుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముస్లింలు దేశభక్తి అని చెప్తూ ఉంటే మన రాయలసీమలో కూడా చెప్పారు, ఈ దేశంలో హిందూ దేశభక్తి చూపించుకోవాలా, అలాగే క్రిస్టియన్ దేశభక్తి చూపించుకోవాలా, ఒక ముస్లిం దేశభక్తి చూపించుకోవాలా. మేమందరం ఈ దేశ పౌరులం కాదా? మాకు అవసరమైనప్పుడు దేశభక్తి చూపిస్తాం, అవసరమైతే ప్రాణాలు తెగిస్తాం. కానీ ఎవరో అడిగారు కదా అని చెప్పి మేము దేశభక్తి చూపించుకోవాల్సిన ఏ ఒక్కరికి అవసరం లేదు. అసలే మన సోమశిల ప్రాజెక్ట్ నీళ్లు కట్టకడగా సాగునీటికి కానీ తాగునీటికి కానీ అవసరాలు సరిగ్గా లేకపోతుంటే ఉన్న 4 ఎకరాల చెరువును కూడా కబ్జా చేసే పరిస్థితి తెలుగుదేశం నాయకులు చేస్తుంటే నిజంగా ఇందులో చాలా బాధ కలిగిస్తుంది. అడిగేవారు ఎవరు లేరు. ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉంటే ఈ రోజున సుధాకర్ లాంటి నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఒక విజయం సాధించదలుచుకుంటున్నాం. 2019లో జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించాలి. దానికి అవసరం